హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిహాన్ బ్రదర్స్ ఛానల్. నేనైతే సూపర్గా ఉన్నాను. న్యూ ఇయర్ అయితే ఆసమ్ అండ్ మొత్తం మీరు చూసారు కదా ఒక వీడియోలో. అందులో అయితే నైట్ కేక్ కటింగ్ చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అది ఇది అని ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నాను. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ అందరి ఇంట్లో జరిగేదే. ముందు రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి, నెక్స్ట్ డే టెంపుల్స్కి వెళ్ళి దేవుళ్ళకి మొక్కుకోవాలి. సో అదే జరిగింది. సో నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే మేము 31st రోజు ఎంజాయ్ చేసి ఫస్ట్ డే అయితే మేమైతే న్యూ ఇయర్కి కాళీమాత టెంపుల్కి వచ్చాము. యాక్చువల్గా 31st రోజు కదా, ఇంత దూరం ఎవరు వస్తారా అని అనుకున్నాను. యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే శంషాబాద్ చాలా లోపలికి ఉంటుంది. సో ఇంత దూరం ఎవరు వస్తారా అని అనుకున్నాను. బట్ లోపలికి వెళ్ళేసరికి చాలా రష్ ఉంది, చూసారు కదా. సో ఈ టెంపుల్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. అనుకోలేదు ఇక్కడికి వస్తామని. టెంపుల్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఏం ప్లాన్ వేసినా కూడా ఫెయిల్ అయిపోతుంది, అందుకే ప్లాన్స్ వేయము. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ అయితేనే సక్సెస్ అవుతుంది. సో మేమైతే ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. టెంపుల్ ఈ వ్యూ అయితే అంత అమ్మవారి స్టోరీ ఉంటుందన్నమాట. ఆ వాల్ పైన కానీ రీల్స్ కానీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. సో నేనైతే చేయలేదు, బికాజ్ నాకు అంత టైం దొరకలేదు. జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే శివాలయ టెంపుల్, వినాయక టెంపుల్ మీరు అక్కడ చూస్తున్నారు కదా వాల్స్ పైన, అక్కడ కాళీమాత స్టోరీ అంతా ఉంటుంది ఆ వాల్స్ దగ్గర. సో ఇది అమ్మవారి టెంపుల్ మొత్తం. అందులో వినాయకుడు, రాధాకృష్ణ అండ్ కాళీమాత, శివాలయ ఇవన్నీ 4 అయితే కవర్ అయినాయి. చాలా బాగుంది టెంపుల్. నేనైతే చాలా డేస్ తర్వాత బయటికి వచ్చాను. అయ్యప్పమాల తర్వాత ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి ఇక్కడికి వచ్చాను. కొంచెం చాలా రిలాక్స్ అనిపించింది. ఎంతైనా కొంచెం టెంపుల్స్కి వెళ్తే మైండ్ రిలాక్స్ ఉంటుంది కదా, సో అట్లా అయితే అనిపించింది. మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, కానీ అయాన్ష్ అస్సలు సపోర్ట్ చేయట్లేడు. ఎంతసేపు వాళ్ళ మామ దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం వాడికి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మా మమ్మీతో అండ్ ఇంకా మా ఫ్యామిలీతోని. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అన్నాం. కానీ అయాన్ష్ అస్సలు సపోర్ట్ చేయట్లేడు. ఎంతసేపు వాళ్ళ మామ దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం వాడికి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము మా మమ్మీతో అండ్ ఇంకా మా ఫ్యామిలీతోని. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే నైట్ వ్యూ చాలా 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 బాగుంది. వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైం కూడా కవర్ చేసేటట్టు వెళ్ళండి. సో చాలా బాగుంది కదా. మీరు కూడా ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచించకుండా ఈ టెంపుల్కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి. చాలా బాగుంది. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.